సెన్సెక్స్ 958 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,885 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా ఇవాళ సెన్సెక్స్ ఒక హై 59,957, ఇంకొన్ని పాయింట్స్ రైజ్ అయింటే 60,000 మార్క్ సెన్సెక్స్ టచ్ అయ్యేది, బట్ ఇవాళ అది పాసిబుల్ కాలేదు. అండ్ కమింగ్ టు నిఫ్టీ ఇవాళ 276 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,823 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ దగ్గరగా నియర్లీ 827 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. మనకి ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ వచ్చింది. సో అది మార్నింగ్ మీకు నేను అరౌండ్ 12:20 నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. దాంట్లోనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది వడ్డీ రేట్ని పెంచాలనుకోవట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బాండ్ పర్చేస్ రిలేటెడ్గా టేపరింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా మార్కెట్ ప్రీవియస్గా ఎక్స్పెక్ట్ చేసింది 2023లో హైక్ చేస్తారేమో అని, కానీ మోస్ట్లీ 2022లోనే ఇంట్రెస్ట్ రేట్స్ ఈ వడ్డీ రేట్లను పెంచడానికి పాసిబిలిటీ ఉంటుందని ఫెడ్ చైర్మన్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఫెడ్ చైర్మన్ ఎటువంటి స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ కూడా చేయలేదు. కానీ మీకు గుర్తుంటే ప్రీవియస్గా మార్కెట్ ఎప్పుడైతే హెవీగా కరెక్ట్ అవుతుందో ఆ పాయింట్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. మార్కెట్ నెక్స్ట్ జరగబోయే నెగిటివ్ ఈవెంట్ని ముందుగానే డిస్కౌంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే మార్కెట్ ఈవెంట్కి ముందే రియాక్ట్ అవుతూ ఉంటుందో, ఈవెన్ ఈవెంట్లో మనకి నెగిటివ్గా అప్డేట్ ఉన్నా సరే మార్కెట్ దాన్ని అంతగా పట్టించుకోదు. బికాస్ మార్కెట్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని ప్రీవియస్గా కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ కొంత ఫ్లాట్గా కొంత పాజిటివ్గా ఉంటుంది. బట్ ఇవాళ ఇంత స్ట్రాంగ్ ర్యాలీని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ మార్కెట్ ఓపెనింగ్కి ముందున్న డేటా కూడా 100 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందని మనకి డేటా కనిపిస్తున్నా, మనం అనుకుంది కూడా ఓపెనింగ్ 17,620 దగ్గర ఉంటుందని. అండ్ అక్కడ ఓపెన్ అయిన తర్వాత నేను పాజిటివ్ సైడ్ ఉంటాను. ఎప్పుడు 17,650 కంటే అబోవ్ మార్కెట్ వెళ్ళినప్పుడు అనుకున్నా. ఓపెనింగ్ 17,670 దగ్గర జరిగింది, కానీ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ తీసుకున్న సపోర్ట్ 17,646. సో 17,650 నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ రెసిస్టెన్స్ అనుకున్నాను, కానీ ఓపెనింగ్ 17,650 అబవ్ అవడం అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఆ జోన్ దగ్గర 17,650 జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మోస్ట్లీ యూని డైరెక్షనల్ లోనే ర్యాలీ మనకి కంటిన్యూ అవుతూ వెళ్ళింది. లాస్ట్ 5 days బ్యాకే మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్ గా మార్కెట్ కరెక్ట్ అయింది. ఇంత హై నుంచి కరెక్షన్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతుంది. బిలో 17,000 కూడా మార్కెట్ వెళ్తుందని ఒక అప్డేట్స్ అండ్ ఆర్టికల్స్ మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కనిపించాయి. కానీ అగైన్ మార్కెట్ నేను ఒక షార్ట్ గ్యాప్ తీసుకున్నానంతే, నేను ఫాలో అవ్వట్లేదని అగైన్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్కి మార్కెట్ రీచ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇవాళ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేశాయి. కానీ ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ కన్సర్న్ ఏంటంటే లాస్ట్ 8 days నుంచి పాజిటివ్గా మార్కెట్లో బై చేస్తున్న ఎఫ్ఐఎస్ కాస్త నిన్న మనకి సెల్లర్స్గా ఉన్నారు. ఆల్మోస్ట్ 1,900 crores దగ్గరగా అనుకుంటాను, 1,943 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేశారు. నేనేం రీజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నిన్న మనకి ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది కదా, ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది కదా అప్డేట్. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ముందుగా వాళ్ళకున్న పొజిషన్స్ కొంతవరకు స్క్వేర్ ఆఫ్ చేశారనుకుంటున్నాను. పాసిబుల్లీ ఈరోజు కొంత డిఫరెంట్ డేటా వాళ్ళ దగ్గర నుంచి మనం పాజిటివ్ డేటాని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి డేటా వస్తుంది అనేది. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, ప్రీవియస్గా ఎవర్ గ్రాండ్ ఇష్యూ రన్ అవుతూ ఉండేది, కానీ ఎవర్ గ్రాండ్ అనేది ఇప్పుడు డిఫాల్ట్ అవ్వట్లేదు. సో ఆ ఇష్యూ సెటిల్ అయిందనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ డేటా పాయింట్స్ని జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఇవాళ పేమెంట్ చేయాల్సింది $84 million డ్యూ పేమెంట్. సో ఆ కూపన్ పేమెంట్ని చేయాల్సింది, కానీ దాన్ని సెటిల్ చేశారంటున్నారు, డిస్కస్ చేసి సెటిల్ చేశారంటున్నారు. కానీ నెక్స్ట్ 1 yearలో ఎవర్ గ్రాండ్ వాళ్ళు చేయాల్సిన పేమెంట్స్ $633 million. అన్లెస్ ఆ కంపెనీ ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయితే తప్పితే $633 million దగ్గరగా పేమెంట్స్ వాళ్ళు చేయడం అయితే డెఫినెట్లీ కొంత డిఫికల్ట్ పార్ట్. డెఫినెట్లీ రిస్క్ ఇంకా ఈ కంపెనీ రిలేటెడ్గా అక్కడ సెకండ్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ రిలేటెడ్గా ఉందనే అనుకుంటున్నాను. కాబట్టే చెప్తున్నాను, అగైన్ మెన్షన్ చేస్తున్నాను, ఇవాళ మెటల్ స్టాక్స్లో మనకు ఫాల్ లేదు. ఈవెంట్ ఒక అవుట్కమ్ నెగిటివ్గా ఉంటే అది ఇంపాక్ట్ చేసేది ఫస్ట్ మెటల్ స్టాక్స్ని. ఐరన్, స్టీల్ వీటి రిలేటెడ్గా ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిల్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఈవెంట్ ఇంకా కంప్లీట్గా సబ్సైడ్ అవ్వలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. నిన్న వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. దాంట్లో ఎండీ అండ్ సీఈఓ అయిన పునీత్ గోయంకా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. సోనీ వాళ్ళతో జరగబోతున్న డీల్ రిలేటెడ్గా తను చేస్తున్న ఇంపార్టెంట్ కామెంట్స్ని మనం గమనిస్తే అవి రెండు అలా కంబైన్ అవుతున్నాయి కాబట్టి నార్మల్గా వాళ్ళ రెవెన్యూస్ గ్రో అయ్యేదానికంటే కూడా ఈ సినర్జీతో 6 to 10% దగ్గరగా గ్రోత్ ఎక్కువగా ఉందని, మీన్స్ ప్రీవియస్గా జరిగిన డీల్స్ని బేస్ చేసుకొని వీళ్ళు గ్రో అవుతున్న రేట్ కంటే కూడా ఫర్దర్గా బెటర్ గ్రోత్ రేట్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ తనకున్నాయని ఎలా చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సోనీ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ మధ్యలో డీల్ కంప్లీట్ అవ్వడానికి 6 to 8 months దగ్గరగా పడుతుందనేలా కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇదే మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే. 90 daysలో వాళ్ళకు డెసిషన్ తీసుకుంటారు అండ్ ఆ డీల్ కంప్లీట్ అవ్వడానికి కూడా మంత్స్ పడుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాల్సింది, ఇన్వెస్కో ఓపెన్హైమర్ వాళ్ళు ఈజీఎం ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ మధ్యలోనే సోనీ వాళ్ళతో డీల్ని జీ ఎంటర్టైన్మెంట్ కరెంట్ మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది. సో డీల్ రిలేటెడ్గా మీరు ఇన్వెస్కో వాళ్ళతో డిస్కస్ చేశారా, వాళ్ళని అప్రోచ్ అయ్యారని అడిగిన క్వశ్చన్కి మేము ఇంకా కూడా ఈ డీల్ రిలేటెడ్గా మా సైడ్ నుంచి మేము ఇన్వెస్కోని కానీ ఈవెన్ ఎల్ఐసి వాళ్ళని కానీ అప్రోచ్ అవ్వలేదని
పునీత్ గోయింకా అయితే అప్డేట్ చేస్తున్నారు. సో సెప్టెంబర్ 11న ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ని కండక్ట్ చేయాలని ఇన్వెస్కో వాళ్ళైతే అప్డేట్ చేశారు. కాబట్టి అక్కడి నుంచి 45 days లోపు అన్లెస్ ఇన్వెస్కో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ వద్దనుకుంటే తప్పించి 45 days లోపు ఈజీఎం అనేది ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అనేది కండక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఒక కీ ఈవెంట్ గా అయితే ఉండబోతుంది. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో ఎటువంటి డెసిషన్ ని తీసుకుంటారు, ఇఫ్ కరెంట్ మేనేజ్మెంట్ తీసుకొచ్చిన సోనీ డీల్ వాళ్ళకి అట్రాక్టివ్ గా అనిపించి కరెంట్ ఉన్న సీఈఓ అండ్ ఎండీ అయిన పునీత్ గోయింకాని కంటిన్యూ చేసేందుకు ఇన్వెస్కో వాళ్ళు ఒప్పుకుంటారా, లేదు కంపల్సరీ పునీత్ గోయింకాని రిమూవ్ చేసే విధంగానే వాళ్ళు చర్యలు తీసుకుంటారనేది ఆ ఈజీఎం లో మనకు అప్డేట్ వస్తుంది. కాబట్టి సో ఆల్రెడీ కొన్ని డేస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి నియర్లీ 30 to 35 days లోపు మనకి ఈజీఎం అయితే ఇక్కడ నుంచి కండక్ట్ అవుతుంది. సిఎల్ఎస్ఏ వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ 306 టార్గెట్ నుంచి 400 కి అండ్ మెక్వైర్ వాళ్ళైతే 410 టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు ఇస్తూ చేస్తున్న స్టేట్మెంట్ ఒకటే, జేన్ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ ఈ రెండు కూడా మర్జర్ అయినట్లయితే ఒక బెటర్ వాల్యుయేషన్ క్రియేట్ అవుతుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇలా రీరేట్ చేస్తున్నారని. ఇఫ్ నిజంగా వీళ్ళ మధ్యలో డీల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ అయితే ఈ బ్రోకింగ్ ఫిల్మ్స్ చెప్తున్నదే జరుగుతుందేమో. బట్ ఈ లోపు ఒకవేళ ఏదైనా అన్సర్టనిటీ క్రియేట్ అయితే మాత్రం ఏ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే స్టాక్ ఇంతలా ర్యాలీ అయిందో, ఇఫ్ ఆ సెంటిమెంట్స్ డ్యామేజ్ అవుతుంటే స్టాక్ ప్రైస్ లో కూడా కరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదర్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ లో మేబీ ఇంకా స్టాక్ ప్రైస్ పెరుగుతుందేమో, బట్ అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. ఇన్ బిట్వీనే వస్తున్న ఫాల్ ఆర్ ఇంకొంత రైజ్ అవుతున్నప్పుడు యాక్టివిటీ తీసుకుంటానంటే ఇందాక మాట్లాడుకుంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఫర్దర్ డెసిషన్ ని తీసుకోవచ్చు. ప్రీవియస్ గా భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేసినప్పుడు ఆ రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ కూడా పాల్గొంటారని చెప్పారు. సో ఈ రైట్స్ ఇష్యూ అంటే ఏంటి, ఆ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ కి ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కంటే డిస్కౌంట్ లో షేర్స్ ని ఆఫర్ చేస్తుంది. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి, కంపెనీ డిస్కౌంట్ లో షేర్స్ ని ఆఫర్ చేస్తున్నా షేర్ హోల్డర్స్ ఎప్పుడు కొంటారు, ఆ కంపెనీలో వాల్యూ ఉందనుకుంటేనే కొంటారు. కాబట్టి ఏ రైట్స్ ఇష్యూలో అయినా సరే ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే అది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో ఈ భారతీయ ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారని మనకు ముందుగానే అప్డేట్ ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్, సింగ్టెల్ వాళ్ళు ఈ ఎయిర్టెల్లో 14% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రైట్స్ ఇష్యూలో కంప్లీట్ గా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పడం కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అసలు ఎంతలో ఇష్యూ జరుగుతుంది, 535 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళ షేర్ హోల్డర్స్ కి రైట్స్ ఇష్యూలో భాగంగా షేర్స్ ని అలాట్ చేస్తారంటున్నారు. అండ్ రేషియో కూడా ఇంపార్టెంట్, 14 షేర్స్ ఎయిర్టెల్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో ఆ రికార్డ్ డేట్ పాయింట్ కి వాళ్ళు ఒక షేర్ ని రైట్స్ ఇష్యూలో అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఒక షేర్ రిలేటెడ్ గా డబ్బుల్ని కంప్లీట్ గా ఒకేసారి కట్టాల్సిన నీడ్ లేదు. ఫస్ట్ 25% తీసుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ తీసుకోవాల్సిన 75% ఫర్దర్ గా 2 ఇన్స్టాల్మెంట్స్ లో వీళ్ళకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో ఆ పాయింట్ లో అగైన్ అనౌన్స్మెంట్ చేసి మనీని కలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సెప్టెంబర్ 28 రికార్డ్ డేట్, కాకపోతే రైట్స్ ఇష్యూ ఓపెన్ అవుతున్నది 5th అక్టోబర్ అండ్ క్లోజ్ అవుతున్నది 21st అక్టోబర్. అండ్ ఈవెన్ మనకి టెలికాం డేటా కూడా అప్డేట్ అయింది. సో డేటా ప్రకారం చూస్తుంటే జియో వాళ్ళు జూలై మంత్ లో 65 lakhs దగ్గరగా సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ చేశారు. డెఫినెట్లీ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఈవెన్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా యాడ్ చేశారు కానీ 20 lakh. అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు 14 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని లాస్ అయ్యారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా, వోడాఫోన్ ఐడియా ఒక కరెంట్ సీఈఓ చేయడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా రేస్ లో ఉంటారని, మీన్స్ సర్వైవ్ అవుతారని, జస్ట్ సర్వైవ్ అవ్వడం కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్న టెలికాం ప్లేయర్స్ తో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తారని, అండ్ వీళ్ళ ఆపరేషన్స్ రిలేటెడ్ కూడా వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారనే అప్డేట్స్ కూడా కరెంట్ వోడాఫోన్ ఐడియా సీఈఓ దగ్గర నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ జేబీఎం ఆటో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో 17% దగ్గరగా ర్యాలీ అయింది. సో దీని రిలేటెడ్గా కూడా మనకు ఒక అప్డేట్ వచ్చింది. అది 11 వీక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. జేబీఎం ఆటో 500 సిఎన్జీ బస్ ఆర్డర్ అని పెట్టాను. వీళ్ళకి ఇలా వచ్చిన 500 సిఎన్జీ అలాగే ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ లో ఢిల్లీ నుంచి సిఎన్జీ బస్సెస్ ఆర్డర్ వచ్చింది అంటున్నారు. కర్ణాటక కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈవెన్ కొంతమంది కార్పొరేట్ క్లయింట్స్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ బస్సెస్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కొంత ఎక్కువ ట్రాక్షన్ కనిపిస్తుంది. మీన్స్ మల్టిపుల్ ఆర్డర్స్ అయితే గెలుచుకుంటున్నారు. ఈ సెగ్మెంట్ లో మనం జేబీఎం ఆటోనే కాదు ఎలక్ట్రా గ్రీన్ ని కూడా చూడొచ్చు. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ బస్ అండ్ వాటి రిలేటెడ్ గా కాంపోనెంట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ కాదు, లిస్టెడ్ కంపెనీస్లో టాటా మోటార్స్ వాళ్ళు, అశోక్ లీలాండ్ వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ని తయారు చేస్తుంటారు. కానీ వీళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చేసరికి పాయింట్లో 17% అండ్ ఫైనలీ 12% దగ్గరగా స్టాక్ అయితే ఇవాళ మూవ్ అయింది. నెక్స్ట్ ఎస్కాట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ క్యూబోటా అనేది జపాన్కి సంబంధించిన కంపెనీ అండ్ వాళ్ళు ట్రాక్టర్ బిజినెస్ ని కూడా చేస్తున్నారు. ఇండియాలో వీళ్ళు ఏం చేశారంటే ఎస్కాట్స్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు. ఎస్కాట్స్ అలాగే క్యూబోటా రెండు కంబైన్ ట్రాక్టర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ ప్రీవియస్గా చాలా మంత్స్ నుంచి కూడా ఉంటున్న స్పెక్యులేషన్ ఏంటంటే ఆ క్యూబోటా వాళ్ళు ఈ ఎస్కాట్స్కి సంబంధించిన ప్రమోటర్ వాటాని, ప్రెసెంట్ ఈ కంపెనీ ప్రమోటర్స్ నందా ఫ్యామిలీ దగ్గర నియర్లీ 36.6% వాటా ఉంది. కాకపోతే ఎంటైర్ స్టేక్ను ఒకసారిలా కాకుండా 15% ఒకసారి, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద స్టేక్ అక్వైర్ చేసేందుకు క్యూబోటా వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఒక వాల్యూ 7,500 crore దగ్గరగా ఉంటుందని ఇలా మార్కెట్లో అప్డేట్ అయితే వచ్చింది. కానీ స్టాక్ దీనికి పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. దీనికి మెయిన్ రీజన్ ఇలా జరుగుతుందని ఇది ఫస్ట్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లోకి అప్డేట్ వస్తూనే ఉంది. నెక్స్ట్ ఇవాళ 2 o'clock అరౌండ్ మీకు ఒక ఇమేజ్ని ప్లేస్ చేశాను టెలిగ్రామ్లో. ఆ ఇమేజ్ని గమనించారంటే
27th ఎక్స్ డేట్ ఉన్న కార్పొరేట్ యాక్షన్స్ ఒక ఇమేజ్ అది. 27th మనకి మండే, సో మనకి సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వీటి రిలేటెడ్గా మనం ఎలిజిబుల్ అవ్వాలంటే మనం ఫ్రైడే యాక్టివిటీ మీన్స్ 24th రేపు మనం యాక్టివిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్లోపు మీరు ఈ డేటాను చూస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుందో ఆ పాయింట్లోపు ఎవ్రీ టైం ఈ డేటా ఎప్పుడెప్పుడైతే ఉంటుందో అలా ఉన్నప్పుడల్లా ఇది ఒక ఇమేజ్ ద్వారా నేను మీకు టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాను. సో ఇది చూసి మీరు యాక్టివిటీ తీసుకోమని కాదు. ఈ కార్పొరేట్ యాక్షన్స్ ఉన్నాయి, వాటికి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ ఎక్స్ డేట్కి ముందు కొనాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ టైం ఈ డేటా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 8:20 అరౌండ్ మనకి తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. కానీ మీకు గుర్తుంటే తేజస్ నెట్వర్క్స్లో టాటా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 43.35% దగ్గరగా వాటాను కొంటున్నారు అన్నప్పుడు మనం ఏమనుకున్నాం, టీసీఎస్ వాళ్ళు భారత్ ఎయిర్టెల్ వాళ్ళు ఇద్దరు కూడా పార్ట్నర్ అయ్యారు. స్పెషల్లీ 5G రిలేటెడ్గా సర్వీసెస్ని ఎయిర్టెల్కి ప్రొవైడ్ చేసేందుకు టీసీఎస్ వాళ్ళు పని చేస్తున్నారని మనకు అప్డేట్ వచ్చింది. అక్కడి నుంచి కొన్ని డేస్ తర్వాత ఈ టెలికాం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి విడిభాగాలను సప్లై చేసే తేజస్ నెట్వర్క్స్లో టాటా వాళ్ళు 43.35% దగ్గరగా వాటా మీన్స్ నియర్లీ 1884 crore పెట్టి వాటాను కొంటున్నారనేసరికి ఎయిర్టెల్ 5G ఎక్స్పాన్షన్లో డెఫినెట్లీ ఈ విడిభాగాల మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీన్స్ ఏదో ఒక కంపెనీకి ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆ కంపెనీకి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ముందుగానే టాటా వాళ్ళు తేజస్ నెట్వర్క్స్ వాళ్ళని అక్వైర్ చేసిందని అప్డేట్ కూడా ఆ పాయింట్లో మనకి స్టాక్ని ఒక స్ట్రాంగ్ ర్యాలీకి తీసుకువెళ్ళింది. అండ్ ఇప్పుడు మనకి అఫీషియల్ అప్డేట్ వస్తుంది, ఎయిర్టెల్ వాళ్ళు తేజస్ నెట్వర్క్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అని. వీళ్ళిద్దరి మధ్యలో డీల్ కుదిరిందని ఇవాళ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వీళ్ళ 7 అబ్జర్వేషన్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. అందులో ఏ అబ్జర్వేషన్ కూడా డేటా ఇంటిగ్రిటీకి సంబంధించింది కాదు కాబట్టి యూఎస్ఎఫ్డే దగ్గర నుంచి వస్తున్న అబ్జర్వేషన్స్ని మనం కొంతవరకు నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ఇవాళ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం లూపిన్ వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని, పాసిబుల్లీ Q3 FY22లో వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని, ఇలాగా ఎక్స్పాన్షన్కి తీసుకువెళ్తారని, డయాగ్నోస్టిక్ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని ఇలా సోర్సెస్ దగ్గర నుంచి కూడా లూపిన్ రిలేటెడ్గా మనకు అప్డేట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ జూబ్లెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకు ఒక అప్డేట్ వచ్చింది, వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీలో వీళ్ళు 10% దగ్గరగా వాటాను సెల్ చేశారని. 10% దగ్గరగా వాటా సబ్సిడరీలో సెల్ చేస్తే జూబ్లెంట్ ఇంగ్రీవియాకి ఏంటి అడ్వాంటేజ్ అంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఆ సబ్సిడరీ రిలేటెడ్గా ఉన్న వాల్యుయేషన్ ప్రకారం ప్రజెంట్ వీళ్ళు 10% సెల్ చేశారంటున్నాం కదా, దాని రిలేటెడ్గా రికార్డెడ్ వాల్యూ 48 crore మాత్రమే. కానీ వీళ్ళు సెల్ చేసిన దాని ప్రకారం వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్న మనీ 134 crore. నెక్స్ట్ జిఆర్ఎం ఓవర్సీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నాన్ బ్రాండింగ్ బాస్మతి రైస్ ఉంటాయి కదా, వాటిల్ని మిల్లింగ్ చేయడం, ప్రాసెసింగ్ అలాగే మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేశారు. ఒకవేళ సింగిల్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాం అనుకుంటే ఒక స్టాక్ 5తో మల్టిప్లై అవుతుంది. సో ఈచ్ స్టాక్ ప్లేస్లో 5 స్టాక్స్ రీప్లేస్ అవుతాయి. అండ్ అట్ సేమ్ పాయింట్ స్టాక్ ప్రైస్ కూడా 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అఫిల్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్లో మనకు ఒక సడన్ మూవ్ కనిపించింది. దీనికి రీజన్ వీళ్ళు ఒక పేటెంట్ని గెలుచుకున్నారని చెప్తున్నారు. ఒక టెక్నాలజీ కంపెనీ పేటెంట్ని గెలుచుకుంటుందంటే ఏ టెక్నాలజీ రిలేటెడ్గా అయితే వీళ్ళు ఆ పేటెంట్ని సంపాదిస్తున్నారో ఆ టెక్నాలజీని వీళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఇంతకీ ఏ టెక్నాలజీ రిలేటెడ్గా వీళ్ళకి ఆ పేటెంట్ వచ్చింది? AI డ్రివెన్ ఇంటెలిజెన్స్ అలాగే ఆటోమేషన్ ఫర్ కన్వర్షన్ డ్రివెన్ మార్కెటింగ్ రిలేటెడ్గా. సో ఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా అయితే వీళ్ళకి పేటెంట్ వచ్చిందో దాని ద్వారా వీళ్ళు బెటర్ బిజినెస్ని ఫర్దర్గా చేయగలుగుతారని. అండ్ దీనికి ముందు కూడా వీళ్ళకి పేటెంట్స్ వచ్చాయి. ఇది US నుంచి వస్తున్న 4th పేటెంట్. సో ఇలా పేటెంట్ వచ్చింది మా టెక్నాలజీ రిలేటెడ్గా వీళ్ళు అప్డేట్ చేయడం కూడా స్టాక్ని ఇవాళ పాజిటివ్గా మూవ్ చేసింది. నెక్స్ట్ క్యామ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కాంపిటీటర్తో వీళ్ళు కంబైన్ అయ్యి MF సెంట్రల్ అని మీన్స్ మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ అని ఒక ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ చేస్తారంటున్నారు. సో వీళ్ళ కాంపిటీటర్ ఎవరు? ఈ IPO వీడియోలో మాట్లాడుకున్న IPO అనాలిసిస్లో కేఫిన్ టెక్నాలజీస్, కార్వి వాళ్ళకి సంబంధించింది. అండ్ ఆ కేఫిన్ టెక్నాలజీస్లో రీసెంట్గా కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు కూడా 10% వాటాను ఎక్వైర్ చేశారు. సో ఇప్పుడు క్యామ్స్ వాళ్ళు కేఫిన్ టెక్నాలజీస్ ఈ రెండు కూడా కంబైన్ అయ్యి MF సెంట్రల్ అని ఒకటి స్టార్ట్ చేస్తారంటున్నారు. అందులో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారని, మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అంతా కూడా ఆ ప్లాట్ఫామ్లో ఉంటుందని ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ స్టార్ట్ అవుతుందని ఎలా క్యామ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ IPO గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ IPO అయితే క్లోజ్ అయింది. IPOకి ఒక స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ డిమాండ్ అయితే కనిపించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 974 టైమ్స్ అండ్ QIBs అయితే 175 అండ్ రీటైలర్స్ అయితే 117. IPO సైజ్ చేయలేదు కాబట్టి డెఫినెట్లీ ఈ సబ్స్క్రిప్షన్ డేటా మనకు కొంత హెవీగా ఉన్నట్లే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా IPO స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ అయితే చూసింది. మోర్ దాన్ 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయనే ప్రాబబిలిటీతోనే ప్రెసెంట్ గ్రే మార్కెట్ రన్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్లో ఒక హ్యూజ్ కరెక్షన్ కనిపిస్తే తప్పించి మోస్ట్లీ మంచి లిస్టింగ్ గెయిన్సే ఈ IPOకి లిస్టింగ్ డే రోజు ఉంటాయి.
నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని గమనిస్తే నిఫ్టీ సపోర్ట్ 17,680 ప్రజెంట్ ఉన్న లెవెల్ నుంచి కొంత దూరంగానే ఉంటుంది. బికాస్ ఇంతలా ర్యాలీ అయిన తర్వాత ఏమాత్రం డిప్ వస్తున్నా వెంటనే మనం అది నెగిటివ్గా తీసుకోకుండా ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఇంట్రాడే సెషన్లో నేను షార్ట్ సైడ్ అయితే ఉండకూడదని ప్రజెంట్ అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ సపోర్ట్ నేను కొంత మూవ్ చేసి టాప్ సైడ్కి తీసుకొస్తున్నా మార్నింగ్ మార్కెట్ విత్ DTTలో మీకు అప్డేట్ చేస్తుంటాను కదా, అక్కడ కూడా లెవెల్ని అప్డేట్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ లెవెల్ మారితే. నెక్స్ట్ రెసిస్టెన్స్ 17,870 ఇక్కడి నుంచి దగ్గరగా ఉంటుంది. ఆ లెవెల్ బ్రేక్ అయితే 18,060 నాకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,420 అండ్ రెసిస్టెన్స్ 38,140. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కాల్ రేటర్స్ కొంత రిస్క్లోకే వెళ్తున్నారు. 17,500 కానీ 17,600, ఇప్పుడు 17,700 అండ్ 800 లెవెల్స్ని బ్రేక్ చేయదని కాల్ రేటర్స్లో కనిపించిన స్ట్రెంత్ మీన్స్ ఆ లెవెల్స్లో వాళ్ళు స్ట్రాంగ్గా రైటింగ్స్ అయితే చేస్తూ వచ్చారు. కానీ ఆ లెవెల్స్ని కూడా వాళ్ళ మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్ అయితే సస్టైన్ అయింది. కానీ మీరు ఇక్కడ గమనిస్తే వాళ్ళు ఇంతలా మూవ్ అవుతున్న 17,800 దగ్గర స్టిల్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. 20,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి మంత్లీ ఎక్స్పైరీలో. సో ఇటు పుట్ సైడ్ మనకి 40,000 దగ్గరగా బిల్డ్ అవుతున్నా ఇంకా కాల్ రేటర్స్లో ఫియర్ క్రియేట్ అవ్వట్లేదు. 17,800 లెవెల్ బిలోకే వెళ్తుందిలే, మనం ఎందుకు అన్వైండ్ చేయడం, ఇక్కడ కూడా బిల్డ్ చేద్దామనో లేకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ స్ట్రాడిల్నైనా ఫామ్ చేస్తూ ఉండాలి. సో స్ట్రాడిల్ని ఫామ్ చేస్తే ఇక్కడ కొంత ప్రీమియం ఇక్కడ కొంత ప్రీమియం వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే వీళ్ళకి టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కొంతవరకు ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్లోనే క్లోజ్ అవుతుందని కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర స్ట్రాడిల్స్ చేస్తుంటారు. బట్ ఆ డేటాను కొంత పక్క నుంచి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి చూస్తే ఇవాళ హై ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 18,000 జోన్ దగ్గర అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి చూస్తే 17,600 దగ్గర. ఓవరాల్ అలాగే ఇంట్రాడేలో ఫామ్ అవుతున్న డేటా సిగ్నిఫికెంట్గా ఉంది కాబట్టి డౌన్ సైడ్ 17,600 అండ్ టాప్ సైడ్ 18,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో కమింగ్ డేస్లో నిఫ్టీ ట్రేడ్ అవ్వచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.